'బైగర్' మూవీ రివ్యూ. ఈ మూవీలో నాకు నచ్చింది అండ్ ఆల్సో ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే బీజీఎం. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నాకు బాగా నచ్చింది. ఇది గనక అటు ఇటు అయ్యుంటే ఈ మూవీ నాకు నచ్చేదో లేదో డౌటే. ఫస్ట్ ఎంటర్ అవడంతోనే రైడింగ్‌లోకి తీసుకెళ్తారనుకున్నా. కానీ లేదు. ఫస్ట్ 15 ఆర్ 20 మినిట్స్ డ్రాగ్ ఫీల్ ఇచ్చింది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా అంతగా లేవు. ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుంటే లేక కొంచెం డెప్త్‌గా వెళ్ళుంటే ఫ్లాష్ బ్యాక్ సీన్స్‌లో బాగుండేదనిపించింది. ఒక సాంగ్ పెడతారు హీరో, హీరోయిన్‌కి. ఆ సాంగ్ అనవసరం అనిపించింది. నాకు మాత్రం ఏదో మూవీలో ఒక్క సాంగ్ అన్నా ఉండాలి అని పెట్టినట్టు అనిపించింది. ఇంక రొమాన్స్ సీన్స్ అనవసరం. మూవీ రన్ టైమ్ పెంచడం కోసం చూపించినట్టుంది. ఆ లిప్ కిస్ అయితే స్పోర్ట్స్ మూవీ కాబట్టి యంగ్‌స్టర్ వస్తారు. ఒక్క లిప్ కిస్ అన్నా ఉండాలి అని పెట్టారేమో అనుకున్నా. శర్వానంద్ రైడింగ్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి కూడా కొంచెం దానికంటే బెటర్ రీజన్ ఉండి ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే తన ఫాదర్‌కి ఇబ్బందులు రాటానికి కారణం తను బయటికి వెళ్ళిపోవడం. మళ్ళీ ఇబ్బందుల్లో ఉన్నాడని తను ఎందుకైతే వెళ్ళిపోయాడో దాన్ని కూడా పక్కన పెట్టి తన ఫాదర్ కోసం వస్తాడు. అదేదో ముందే రెండిటిని హ్యాండిల్ చేసుకుంటే ఇంత జరిగేది కాదు గదా! అనిపించింది. ఇంకా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫాదర్ అండ్ సన్ మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్‌ని చూపించిన విధానం నాకు బాగా నచ్చింది. అలాగే రాజశేఖర్‌ని బుడ్డోడు తాత అని పిలిచినప్పుడు వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ ఒక ఎత్తనుకుంటే, ఆ సీన్‌కి ప్లే అయిన బీజీఎం ఒక ఎత్తు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ని ఎంత హైలైట్ చేశాను అంటే ఎంత హైలైట్ ఎందుకు చేస్తున్నాను అన్నది ఆ సీన్ చూస్తున్నప్పుడు మీకు అర్థమైద్ది. రైడింగ్ సీన్స్ అయితే బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చినాయి. కొండ మీద నుంచి ఒక జంప్ ఉంటది. నాకైతే గూజమ్స్ వచ్చినాయి. అప్పుడైతే మాత్రం ఏం జరిగిద్దని. అలాంటి గూజమ్ సీన్స్ 2 ఆర్ 3 ఉన్నాయి. ఒక్క మాట శర్వానంద్ తన కొడుకుతో అంటాడు. ఏంటంటే, మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళని కొట్టడం ఇంపార్టెంట్ కాదు. ఇంకొకసారి ఆ మాట వాళ్ళ నోటి నుండి రాకుండా చేయాలి అని చెప్తాడు. దాని అర్థం మీకు మూవీ చివర్లో అర్థమైద్ది. కొన్ని సీన్స్‌లో అయితే ఏం జరుగుతుంది నెక్స్ట్ అన్నది మీకు ముందరే తెలుస్తుంది. కానీ అదే జరుగుతుందా లేదా అన్న సస్పెన్స్ ఉంటది. ఆ సస్పెన్స్‌ని నేను బాగా ఎంజాయ్ చేశాను. నాకు మొదట్లో రాజశేఖర్ ఈ మూవీ చేయడానికి ఎలా ఒప్పుకున్నాడో అర్థం కాలా. కానీ మూవీ చూసిన తర్వాత అర్థమైంది. హీరోకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉందో అంతే అంతే లేక అంతకు మించి ఇంపార్టెన్స్ రాజశేఖర్ రోల్‌కుండిద్ది. అలాగే ఆ రోల్‌కి న్యాయం కూడా చేశారు రాజశేఖర్. ఇంకా పెర్ఫార్మన్స్ విషయానికొస్తే 'శర్వానంద్' తన బెస్ట్ ఇచ్చాడు. ఇంకా మిగతా వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్‌లో బాగా చేశారు. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3/5. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి.